South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. Sir, మీ బ్యానర్ నుంచి శ్రీ సూర్య మూవీస్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అని అంటే ప్రేక్షకులకి 100% ఒక కాన్ఫిడెన్స్ సినిమా సూపర్ హిట్ ఉండబోతుంది అన్నట్టు. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ఎన్నో భాషల్లో చేసిన మీరు 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లు తెలుగు సినిమాతో ముందుకొస్తున్నారు. అసలు ఈ గ్యాప్ వెనకాల ఉన్న రీజన్స్ కానీ మీ మధ్యలో ఈ ఫేజ్లో అప్ అండ్ డౌన్ కానీ చెప్పండి సార్. అంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక 5 years అయింది. మధ్యలో కూడా అంతకుముందు ఒక 5 years గ్యాప్ ఉండింది. ఆ 5 yearsలో నేను తమిళ సినిమాలు చేశాను. అందులో 3 సినిమాలు అజిత్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అవును చేశాను. తర్వాత మన విజయ్ సేతుపతితో కరుపు అని ఒక సినిమా చేశాను. ప్యారలల్గా తెలుగులో ఆక్సిజన్ అని మా అబ్బాయి డైరెక్షన్లో సినిమా చేశాను. ఒక 5 years అంతకుముందు గ్యాప్ ఉంది. అందువల్ల తెలుగులో బాగా లాంగ్ గ్యాప్ అనిపించింది. కానీ ఈ సినిమా మొదలైన తర్వాత 3 కరోనాలు క్రాస్ చేసాం. ఒక ఎలక్షన్ క్రాస్ చేసాం. ప్లస్ బిగ్ ఫిల్మ్ అంటే ఒకేసారి ఒక షెడ్యూల్లో 2 షెడ్యూల్లో 3 షెడ్యూల్లో చేసే సినిమా కాదు ఇది. ఎందుకంటే ఇది పీరియడ్ ఫిల్మ్ 17th century బ్యాక్డ్రాప్లో చేసే సినిమా. ఎన్నో సెట్స్ ఉంటాయి. అక్కడ నేటివిటీ చేయాలి. చిన్న షార్ట్ తీయాలన్నా ఇప్పుడు ఈజీగా వెళ్ళి రేపే షూటింగ్ చేసేటువంటి సినిమా కాదు. దానికి బ్యాక్గ్రౌండ్స్ ఉంటే స్పాన్ ఉంటుంది, సీజీ వర్క్ ఉంటుంది, గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్గా తెలిసేది 1-2 సీక్వెన్స్ ఉన్నా మిగతాది గ్రాండీర్ కోసరం తర్వాత ఆ పీరియడ్కి తీసుకెళ్ళడం కోసరం గ్రాఫిక్స్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ తోటి ఆయనతోటే ట్రావెల్ చేస్తూ ఈ సినిమా తీసాం. ఫైనల్గా ఫినిష్ అయ్యి June 12th థియేటర్కి వస్తున్నాం. బేసికల్గా సార్ మీరు ఒక పర్ఫెక్షనిస్ట్, ఆయన వేరే లెవెల్ పర్ఫెక్షనిస్ట్. దాంతోపాటు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి అంటే కావాలని కొన్ని చేయరు కానీ డిలే అవుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ ది బిజీ షెడ్యూల్స్. అది మీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా సార్? అంటే సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఇది న్యాచురల్గా డిలే అయ్యే కొంది అందరికీ తెలిసింది ఏంటంటే ఇంట్రెస్ట్లు అవన్నీ ఉంటాయి. కానీ దాంతోపాటు నేను ఎప్పుడు మనీ మైండ్గా సినిమా చేయను. చేస్తే ఆయనకు నాకున్న సాన్నిధ్యంతో ఏదో ఒక రీమేక్ సినిమా చేసేసి త్వరగా అయిపోతుంది. మనం ఇప్పటికి 2-3 సినిమాలు చేయొచ్చు. కానీ చేసే సినిమా మంచి సినిమా చేయాలి ఒకటి. తర్వాత ఆయన చాలా సినిమాలు చేసి ఈ సినిమాతో పాటు ఆయనకి మంచి పేరు రావాలి, నాకు పేరు రావాలి. ఒకసారి ఇప్పుడు మారుతుంది, ట్రెండ్ కూడా మారుతుంది ఇండస్ట్రీలో. సో దానికి తగ్గట్టు స్పాన్ ఉండే సినిమా అయితే పెద్ద సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని మేము ఓపెనింగ్లోనే అనౌన్స్ చేసాం. ఎందుకు చేసామంటే నేను ఖుషీ టైంలో హిందీలో డబ్ చేద్దామని కళ్యాణ్ గారు కూడా అడిగితే అప్పుడు అది ఓన్లీ లవ్ స్టోరీ సోషల్ సినిమా కాబట్టి అది అప్పుడు అంత థియేటర్స్కి రారు. అందుకని అందుకు వద్దన్న. ఈ సినిమా ఎవరిని అడగకుండా మొదటి రోజే పూజ రోజే నేను పాన్ ఇండియాని అనౌన్స్ చేశాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. ఈ సబ్జెక్టు సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది నా నమ్మకం కాదు, కనెక్ట్ అవుతుంది కూడా అటువంటి సబ్జెక్ట్. అందువల్ల దీన్ని పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తాం. దాంతో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. ఫస్ట్ లుక్ మేము ఇవ్వగానే ఆయన గెటప్ చూశారు కదా. కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ గెటప్లో ఉంటున్నారు. ఎంతమంది ఆయన సోషల్ సినిమాలు చేశారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. ఎలా ఉంటుందో బాగా రావాలి, మళ్ళీ లేకపోతే ఉన్న పేరు పోతుంది కదా. కష్టపడి సంపాదించిన నా పేరు ఆయన పేరు అందరి పేరు స్పాయిల్ చేయడం ఇష్టం లేక పర్ఫెక్షన్కో ఇంత టైం అయింది. బేసికల్గా సార్ మీరు చాలా పర్టిక్యులర్గా ఉన్నారట కదా, కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలి, చేస్తే ఆయనతోనే చెయ్యాలి అని. ఎందుకంటే ఖుషీ సూపర్ హిట్, బంగారం అయిపోయిన తర్వాత సత్యాగ్రహి నుంచి మళ్ళీ హరిహర వీరమల్లు వరకు కళ్యాణ్ గారితోనే నేను సినిమా చేస్తున్నాను అన్న మీ పట్టుదలని నిజం చేసుకోవడానికి 5 years జర్నీ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సత్యాగ్రహి అని ఆయన డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో పిసి శ్రీరామ్ కెమెరా అని పెద్ద పూజ చేసి ఆయనే టైటిల్ చెప్పి అనౌన్స్ చేశాం. తర్వాత అది జరగలే. ఎందుకు జరగలేదంటే ఆయనే డైరెక్టర్, ఆయనే కథ కూర్చోవాలి, కథ చేయాలి. దానికి ముందు జానీ డైరెక్ట్ చేశారు. సో అందువల్ల మేబీ జానీ
అందరికి తెలిసింది అన్న కూడా, కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆయన వద్దనుకున్నారో నాకు తెలియలే. సరే నాకు ఇప్పుడు లేటెస్ట్గా అనిపించింది ఏంటంటే, నేను మొన్న ఒకసారి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, సార్ నేను అప్పట్లో మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ నేను కలిసి ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని సార్, నేను ఇవన్నీ చూడండి పెద్ద హిట్ అయి ఉండేది అంటే నవ్వు ఏమన్నారంటే, ఒకవేళ మీరు కలిసి సినిమా చేసి సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని, పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో రావడానికి తెలియకుండా ఒక ఫోర్స్ కారణంలో మీరు కూడా ఉన్నారన్నమాట. అంటే ఆయనకి ఎప్పుడు నాకు లాంగ్ జర్నీ 2 దశాబ్దాలతో కూడా ఆయనకి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక వ్యక్తిగా ఆయన ఆశయాలు, ఆయన భావాలు, ఆయన ఇవన్నీ నాకు బాగా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది సినిమాల కంటే. ఆయన ఎప్పుడు నేను చెప్పడం కాదు, బై పవర్స్ నేను సినిమాలకు వచ్చాను కానీ అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ అది నిజం, కానీ వచ్చారు కాబట్టి ఆయన చేయాలి. ఆయన సినిమాల్లో కూడా ఆయనకి బాగా కనెక్ట్ అయితేనే అది ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, లేకపోతే అలా ఉంటుంది. సో ఆయన దాంట్లో నుంచి ఇది కరెక్ట్ కాదనుకుని మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళారేమో. డైరెక్షన్ ఒకవేళ సక్సెస్ అంటే ఆ ప్రొఫెషన్లో అలా ఉండిపోయేవారేమో. కానీ అది కాకపోతే దానికి సినిమాల కంటే ఆయనకి ప్రజాసేవ ముఖ్యం కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. అదిగా దాన్ని మాత్రం వదలకుండా పట్టుబట్టి కష్టపడ్డారో నేను వేరే ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు, కానీ ఫైనల్గా అచీవ్ చేశారు. కానీ ఒక విధంగా ఏమంటారంటే, ఎప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నరుస్తుంటారు కదా, మేము పవర్ స్టార్ నా సినిమాలో టైటిల్ వేయొద్దని అనేవాళ్ళు. సరే ఎందుకంటే పవర్ వస్తే కూడా ఆయన మనం పవర్ స్టార్ అనిపించుకోవడం ఆయనకి పెద్ద ఇష్టం లేదనమాట. మనం ప్రూవ్ చేయాలి, ప్రజాసేవ చేయాలి తప్ప పవర్ స్టార్ అని కాదని. ఆయనకు అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు సార్. పవర్ స్టార్ అన్నది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది ఎంత ట్రెండ్ అయింది సార్. ఇప్పుడు హరిహర వీరమల్లు గారి తాలూకా అని చెప్పాలి. ఇంకా పవర్ స్టార్ అన్నది ఆయన ఎలివేట్ చేయవద్దు అని అంటే. సార్ బేసికల్గా ఈ సినిమా ఇందాక మీరు అన్నట్లు ఆయన గనక ఫిక్స్ అయితే, కనెక్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కనెక్షన్ ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేశారు? నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, చూసి ఉంటారు, దాంట్లో కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి. దాన్ని చూసి ఉంటే ఆయన ఎంత కనెక్ట్ అయ్యారు, విజృంభించి అలా చేశారు, అది దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మీ అసెస్మెంట్ సార్, మీరు ఇంకా క్లోజ్గా ట్రావెల్ చేశారు, మీరు ఇంకా దగ్గరగా చూస్తారు కాబట్టి అదే చెప్తున్నాను. అది అసలు ఒక సినిమాటిక్ ఫైట్లా లేదు, అంటే రియల్గా ప్రాణం పెట్టి చేసినట్లే కాదు. ఒక 100 మందిలో ఒకళ్ళు ఇరుక్కుంటే, మనం బాలచంద్రుడో లేకపోతే అభిమన్యుడో అలా చూసాం కదా, వీర విహారం చేసినట్లు ఉంది అది యాక్చువల్గా. అంటే ఒక రియల్గా అట్లాంటి 100 మంది అటాక్ మధ్యలో ఇరుక్కుంటే దాన్ని ఎలాగ ప్రాణాన్ని తెగించి పోరాడతాడు, అలాగ రియల్గా ఉందన్నమాట సీక్వెన్స్. అందువల్లే అంత ఇంపాక్ట్ ఉంది సాంగ్. దానికి తగ్గట్టు లిరిక్స్, దానికి తగ్గట్టు కైరవాణి గారి మ్యూజిక్ అసలు ఎంత ఫాస్ట్గా ఉందో నేను చూసారు, ట్రెండింగ్గా ఉంది అసలు సార్. పవన్ కళ్యాణ్ గారిది ఒక బజ్ రావాలి కానీ అది ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అంత క్రేజ్ ఆయనకి, అంత ఫాలోయింగ్ ఆయనకి. బేసికల్గా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో డ్యూరేషన్ కావచ్చు, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, మీకు బాగా టఫెస్ట్ ఛాలెంజ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ హరిహరం వీరమల్లు సినిమాకి ఏమనిపించింది సార్? ఏ సిచ్యువేషన్ అనిపించింది? నాకు ఇద్దరు లాంగ్ జర్నీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మధ్యలో కరోనా వచ్చినప్పుడు అందరం అసలు ఇక్కడ లేవు, కనెక్షనే లేదు అక్కడ. మళ్ళీ సెకండ్ కరోనాప్పుడు కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది, ఆయన బాగా ఫేస్ చేశారు. చాలామంది ఆయన రికవర్ అవ్వాలని మేము అనుకున్నాం, టైం పట్టింది. రికవర్ అయిన తర్వాత అప్పుడు భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు 2 ప్యారలల్గా చేస్తున్నారు. అప్పుడు ఆఫ్టర్ కోవిడ్ అంత ఇమ్మీడియట్ రికవర్ ముందు ఒక సినిమాని ఫినిష్ చేసి దాని ముందు అది రిలీజ్ చేద్దాం, తర్వాత చాలా టైం బట్టి తర్వాత మా షూటింగ్ వచ్చారు. వచ్చిన ఆ సీక్వెన్స్ తోటి అసలు అప్పుడే సినిమా అయిపోవాలి, కానీ ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అది దాదాపు 60 డేస్ చేసాం, అందులో దాదాపు 45-50 డేస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకే సీక్వెన్స్. ఇంతవరకు మేబీ హిస్టరీ అవ్వచ్చు. ఒక సీక్వెన్స్ ఒక క్లైమాక్స్ చేసిన 10 రోజులు 15 రోజులు చేస్తాం, 60 డేస్ ఒకే ఒక సీక్వెన్స్. సో అందువల్లే దాంట్లో అంత పవర్ ఉంది.
మేబీ అక్కడ రామోజీలో షూట్ చేస్తే అక్కడ ఒక హిల్ ఉంది, 4:30కి లైట్ పోద్ది. 4:30 సాయంత్రానికి 4:30కి జనరల్గా 4:30 to 6 ఒక సాఫ్ట్ లైట్ ఉంటుంది. అప్పుడు బాగా ఫాస్ట్గా హార్ష్గా ఉన్నప్పుడు అందరూ టైర్ చేయలేరు, ఎక్కువ వర్క్ జరుగుతుంది. అలాగే అన్ని రోజుల్లో డైలీ 1.5 hours 2 hours పోతే అది 50 రోజుల్లో అదో 15 రోజులు 20 రోజులు పోయినట్టే లెక్క. అంతే అంతే. అంటే అటువంటి లొకేషన్ మేము చూస్ చేసాం, అక్కడ ఒక టాప్ హిల్లో ఉండాలని అవుట్డోర్. సో అందువల్ల బాగా టైం పట్టింది. అది ఛాలెంజింగ్ సీన్ అంటారా? ఛాలెంజింగ్ అని కాదు, దాన్ని బాగా కష్టపడి డీటెయిలింగ్గా తీయాల్సిన సీన్ అది. అది అంత కష్టపడినందుకు దాన్ని అన్ని కెమెరాలతోటి అన్ని రోజులు షూట్ చేసిన అది చూసి ఎడిట్ చేయడానికే 3 months పట్టింది.